హలో నమస్తే, వెల్కమ్ టు IB9 టీవీ. నేను మీ అంజలి. అండ్ ఈ రోజు మనతో పాటు ఉన్న అబ్బాయి సో మెనీ మూవీస్, సో మెనీ వెబ్ సిరీసెస్ అండ్ చాలా యాడ్ షూట్స్ లో కనిపించుంటాడు. కానీ ఇలా చూసేటప్పటికి నార్త్ సైడ్ అబ్బాయి ఏమో అని మనం అందరం అనుకుంటాం, కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం అనమాట. మన తెలుగు అబ్బాయే. సో ఇప్పుడు ఆ బైకర్ మూవీలోని శర్వానంద్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ చేసి మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న ఆరుష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. కాబట్టి సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆరుష్, నమస్తే. హాయ్ అక్క, నమస్తే. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను అక్క, ఎలా ఉన్నారు మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బైకర్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఫస్ట్ ఏ క్లాస్ చదువుతున్నావు? 8th అయిపోయింది అక్క, 9th వెళ్తున్నా. అవునా? Yeah. ఇప్పుడు జనరల్ గా మనకి స్కూల్ చదివే పిల్లలకి ఎలా ఉంటది అంటే, మేము చిన్నప్పుడు అయితే మాకు ఆడుకోవడానికి చదువుకోవడానికి టైం సరిపోయేది కాదు. హౌ యూ మేనేజ్ యువర్ టైం అబ్బా? అటు పక్క నువ్వు ఆడుకోవాలి, స్కూల్ కి వెళ్ళాలి, చదువుకోవాలి, షూటింగ్ కి వెళ్ళాలి. ఎలా మేనేజ్ చేసుకుంటావు? అంటే అక్క ఇప్పుడు షూటింగ్ లేని రోజు నేను నార్మల్ గా స్కూల్ కి వెళ్ళి వచ్చేసి నా నార్మల్ రొటీన్. కానీ షూటింగ్ ఉన్న రోజులేమో నేను స్కూల్ కి వెళ్ళడం మానేయాలి. కానీ అయిపోయిన తర్వాత వచ్చి నా ఫ్రెండ్స్ ని అడుగుతారు నోట్స్ కోసం, ఏమన్నా చెప్పారా టీచర్ అనేసి అడుగుతాను. వాళ్ళు ఇస్తారు, అప్పుడు నేను రాసుకుంటాను. ఓహో, ఓకే. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? నాకు ఫేవరెట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఉన్నది ఫిజిక్స్ అక్క. ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్? మన మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవన్నీ వెళ్ళాం మనం, ఆ జోలికి వెళ్ళామా? అవి కూడా ఇష్టమే, కానీ ఫిజిక్స్ కొద్దిగా ఛాలెంజ్ ఇస్తుంది. అలాంటి సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ఇష్టం. ఓకే. యూఆర్ అ నాటీ కిడ్ ఆర్ అ సైలెంట్ కిడ్? సైలెంట్. మనకే చెప్తారు మరి అందరూ నేను అల్లరి చేస్తాను అని చెప్పేసి. ఓకే, కమింగ్ టు మూవీస్ విషయానికి వద్దాము. సో ఏంటి అసలు మూవీ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? నీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్సా? నాదే ఇంట్రెస్ట్. ఎలా? ఏ సినిమా చూసి, ఏ హీరోని చూసి? అందరూ, ఐ మీన్ ఎవ్రీ హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ చూసి ఇన్స్పైర్ అయ్యి దానిలో మూవీస్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఓకే, చిన్నప్పుడు సినిమా థియేటర్స్ కి వెళ్ళి సినిమాస్ చూసేవాడిగా? చాలా. నీకు బాగా గుర్తున్న సినిమా ఏదైనా చెప్పు, బాగా ఎంజాయ్ చేసిన సినిమా. నేను చూసిన ఫస్ట్ మూవీ అక్క థియేటర్స్ లో రామ్ చరణ్ సార్ది నాయక్ మూవీ. నాయక్ మూవీ ఫస్ట్ మెగా ఫ్యామిలీతో మొదలైంది అని అంటే సినిమా ఇంక ఇండస్ట్రీ మీద ఆటోమేటిక్ గా లవ్ అండ్ అఫెక్షన్ వస్తుంది. ఓకే, సో నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారి సినిమా చూసానన్నావు ఫస్ట్, అండ్ నువ్వు వాల్తేరు వీరయ్య మూవీలోని క్యారెక్టర్ ఒకటి చేసావు. సో ఆ ఆఫర్ ఎలా వచ్చింది? ఆఫర్ అంటే నార్మల్ గా ఫస్ట్ నేను చేసిన వెబ్ సిరీస్ అక్క, నా ఫస్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత కొద్దిగా ఇండస్ట్రీలోకి వెళ్ళి తర్వాత కొంతమంది తెలిసి కాస్టింగ్ డైరెక్టర్స్ తో వచ్చింది. అందులో రవితేజ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కదా. సో రవితేజ గారిని అండ్ చిరంజీవి గారిని ఇద్దరిని కలిసావా? లేదక్క, అంటే చిరంజీవి సార్ ని చూసాము దూరం నుంచి, సేమ్ సెట్ ఒక డే లో షూటింగ్ అయింది మా ఇద్దరిది, కానీ చూసాము, అంటే కలవలేదు. మాట్లాడావా వెళ్ళి? నో అక్క. అనుకోలేదా మాట్లాడాలని? చాలా పడాను, కానీ సార్ కొద్దిగా బిజీగా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా మనం చూసిన ఆన్ స్క్రీన్ లో చూసిన పర్సన్ ని డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు ఆ ఫీల్ వాజ్ వెరీ డిఫరెంట్, రైట్? అవును. సో ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆరుష్ వాజ్ వెరీ కామ్ అండ్ క్వైట్ ఆర్ ఏంటి? ఎలా ఫీల్ అయ్యావు? నాకు అంటే బయట నార్మల్ గా సైలెంట్ కూర్చున్నా, లోపల చాలా ఆ జోష్ వచ్చింది. రేసుగుర్రం ఆరుష అంతే కదా. రేసుగుర్రంలో శృతి హాసన్ గారు ఎలా అయితే చచ్చినాక అట్లా డాన్స్ చేసావా? చాలా పద్ధతిగా కూర్చున్నావు అబ్బా, కొంచెం ఫ్రీ అవ్వు, నార్మల్. ఓకే, నాకు చాలా పద్ధతిగా, నేనేదో క్యూఎండేస్ నేను క్వశ్చన్ తన ఆన్సర్ లా ఉందన్నమాట. కొంచెం టైం పట్టిద్ది అబ్బాయి ఫ్రీ అవ్వడానికి. ఓకే, నీకు స్కూల్ టైమింగ్స్ వాజ్ ఫిక్స్డ్, మార్నింగ్ 10కి వెళ్ళామా లేకపోతే 9కి వెళ్ళామా, ఈవినింగ్ 4 కల్లా వచ్చేసామా? షూటింగ్ టైమ్స్ ఆర్ నాట్ ఫిట్ కాదు కదా. సో అలా నీకు ఫస్ట్ షూటింగ్స్ కి వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ షూటింగ్ వెళ్ళినప్పుడు లైక్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ దిస్ వెబ్ సిరీస్ కాల్డ్ ఝాన్సీ అక్క, అంజలి మ్యామ్ తో అండ్ రాజార్జున్ సార్ తో. సో వెళ్ళినప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా యాక్టింగ్ అంటే ఎలా చేయాలి నాకు తెలియలేదు. సో డైరెక్టర్ సార్ని ఎలా చేయాలి అని కొన్ని టిప్స్ అడిగాను. సార్, ఒక సీన్ ఉంది, మీ ఫాదర్ని చూస్తుంటావు దాంట్లో అని అన్నారు. అప్పుడు నార్మల్ ఎక్స్ప్రెషన్ అన్నారు. సో దాంతో చేసి దాంతో కొద్దిగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చి. ఓకే, ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో కదా, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా ఆర్టిస్టులు? ఎవరెవరు?
చైల్డ్ ఆర్టిస్ట్ లో మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది కదా అక్క. పవన్ కళ్యాణ్ సార్ చిన్నప్పటి క్యారెక్టర్ పుష్కర్ అతని పేరు. పుష్కర్. అతనితో ఫ్రెండ్. అతను నేను ఒక డెమో ఫిల్మ్ చేశాను అక్క. ఇంకొక అమ్మాయి సమన్వి అనేసి ఒక అమ్మాయి, తను కూడా మేము ఫ్రెండ్స్. ఇప్పుడు హనుమాన్ మూవీ ఉంది కదా, దాంట్లో విలన్ చిన్నప్పుడు క్యారెక్టర్ చరణ్, అతను కూడా ఫ్రెండ్స్. ఇంకొంతమంది ఉన్నారు అక్క, అంటే భాను ఉన్నాడు కదా, అవును, కేజీఎఫ్ లో చేసి అతనితో ఇంకొంతమంది ఉన్నారు. ఓకే, సో ఇటు పక్క కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఒక సినిమా చూసిన తర్వాత అంటే లైక్ మనం బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు కనిపిస్తే వి ఫీల్ వెరీ హ్యాపీ, రైట్? ఆ క్యారెక్టర్ తో పోలుస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. అలా ఆరుష్ కి ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసి బయటకు వస్తున్నప్పుడు కానీ, లేకపోతే మార్కెట్ లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు ఆ అబ్బాయి కదా, ఆ క్యారెక్టర్ చేసావు కదా అని గుర్తుపెట్టారా? అంటే ఒకసారి ఒక షూటింగ్ అంటే ఒక వర్క్ షాప్ కి వెళ్ళాం అక్క, ఒక యాక్టింగ్ వర్క్ షాప్ కి. అప్పుడు ఒకరు నన్ను పిలిచారు, అందరు ఆర్టిస్ట్ వాళ్ళ పేరు చెప్పమన్నారు, ఇంట్రొడ్యూస్ చేసుకోమన్నారు. అప్పుడు వేరే వాళ్ళు నువ్వు ఆరుష్ కదా అంటే, అవును మేము ఎలా తెలుసా అంటే, కొన్ని మూవీస్ నీది ఒకటి చూసాము అన్నారు. సో అప్పుడు హ్యాపీ అనిపించింది, ఫీలింగ్ రికగ్నైజ్డ్. వావ్, టిల్ ద డేట్ సో మెనీ డైరెక్టర్స్ తో వర్క్ చేసావు. సో హూ ఈస్ వెరీ కంఫర్టబుల్, అంటే లైక్ ఎవ్రీ డైరెక్టర్ ఈస్ వెరీ కంఫర్టబుల్ టు యూ, బట్ స్టిల్ అపార్ట్ ఫ్రమ్ ఒక స్టెప్ ముందుకి నేను ఈ డైరెక్టర్ తో ఫ్రీగా చెప్పగలను, నేను ఇది చేస్తాను, కొంచెం ఓపెన్ స్కోప్ ఇస్తారు అని అంటే ఏ డైరెక్టర్ పేరు చెప్తావు? ప్రతి డైరెక్టర్ అలాంటి ఫీల్ ఇచ్చారు అక్క. అంటే నేను నా ఫ్రెండ్ గా ఫ్రీగా ఉండొచ్చు, ఏమైనా చెప్పొచ్చు అనేసి ఎవ్రీ డైరెక్టర్ గేమ్ మీ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఓకే, అండ్ నౌ డేస్ ఒక హీరోకి చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నారు అని అంటే ఆ ఎలివేషన్స్ మీకు కూడా పడతాయి, రైట్? నౌ యు ఆర్ డూయింగ్ బైకర్ లో మన శర్వానంద్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తున్నాం. సో ఆ ఆఫర్ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు గెట్ ద ఆఫర్? అంటే మాకు తెలిసిన ఒక కాస్టింగ్ డైరెక్టర్ అక్క, చిన్ని సార్ అనేసి, అతనికి తెలిసిన బైకర్ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మ్యాగీ అన్న ఉన్నారు. సో మ్యాగీ అన్న చిన్ని సార్ ఏమో ఇద్దరికి తెలుసు. సో మ్యాగీ అన్న అడిగారు, అంటే ఈ అబ్బాయి బాగున్నాడు, సెట్ అవుతాడు, సర్వానంద్ సార్ లాగా ఉన్నారు అనేసి అన్నారు. సో అతన్ని నంబర్ అనేసి అడిగారు చిన్ని సార్ ని. చిన్ని సార్ ఇస్తే అప్పుడు కాంటాక్ట్ చేసి మాట్లాడారు. ఫస్ట్ డే ఆఫ్ బైకర్ షూట్ ఏంటి, ఏం జరిగింది? ఫస్ట్ డే ఆఫ్ బైకర్ షూట్ రాజశేఖర్ సార్ తో అక్క. సూపర్. రాజశేఖర్ సార్ తో, రాజశేఖర్ సార్ అంటే నాకు బైకర్ అంటే ఆ బైక్ చేసిన ఇంట్రెస్ట్ నాలో బిల్డ్ అవుతుంది అప్పుడు. అంటే ఎగ్జాక్ట్ నీ క్యారెక్టరేషన్ ఉన్నప్పుడు బిల్డప్ అవుతుంది. యా, ఓకే, నాకు బైక్ రేసింగ్ చేయాలని ఉంది అనేసి అలాంటి ఫీల్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ చెప్పను, లైక్ కన్ఫర్మ్ చేయను రాజశేఖర్ సార్ తో, లైక్ నేను నాకు రేసర్ ఉండాలనేసి, నాకు చేయాలనేసి అలా ఇంకా ఏమన్నాను. ఓకే, ఎన్ని డేస్ ఉంటుందన్నా ఇది? ఇప్పుడు వరకు ఒక 4 to 5 days అయింది. 4 to 5 days చేసావు. 4 to 5 days షూటింగ్. రాజశేఖర్ గారి గురించి తెలుసా? ఈజ్ అ సీనియర్ ఆర్టిస్ట్, రైట్? సో ఆయన దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా నీకు? ఎనీ కాంప్లిమెంట్ ఫ్రమ్ హిమ్ ఆర్ ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్? చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన చాలా పెద్ద యాక్టర్, అయినా చాలా డౌన్ టు ఎర్త్. నాకు చాలా బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. అతను కూడా అన్నారు, నువ్వు శర్వానంద్ లాగా ఉన్నావు అనేసి. సో నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, అండ్ ఏదైనా కోపంగా చెప్పే సీన్స్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరికి కాంబినేషన్ లో? లేవక్క, ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్, అంటే సీన్ కాదు, ఓకే, కానీ ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది. ఓకే ఓకే, బైక్స్ ఏమైనా డ్రైవ్ చేసావా? సినిమాలో చూస్తే చేసావా? సినిమాలు చూస్తే తెలుస్తుంది, చేసాడో లేదంటే సినిమాలో చూస్తే తెలుస్తుంది. సినిమా మేము చూస్తానులే గానీ, బట్ అంటే లైక్ నువ్వేమైనా నేర్చుకున్నావా? ఈజ్ దర్ ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ బైకర్? అంటే లైక్ బైకర్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ మీ, నేను చేశాను, సంథింగ్ డిఫరెంట్ చేశాను అని అనడానికి ఏమైనా చేసావా స్పెషల్ గా ఫర్ బైకర్? అంటే బైకర్ మూవీకి వాళ్ళు బైక్ నడపడం నేర్చుకోవాలన్నారు. సో ఫస్ట్ నేను గేర్లెస్ బైక్ ఫస్ట్ నేర్చుకోవాలా? నేర్చుకున్నాను. ఎంత టైం పట్టింది? బేసిక్స్ ఒక 2 days. 2 days లో నేర్చుకున్నావు. యు ఆర్ అ గుడ్ క్విక్ లెర్నరా? అవును. నైస్. మరీ ఫాస్ట్ గా వెళ్ళకుండా కొద్దిగా స్లోగా. ఓకే, ఏ ఆర్టిస్టులతో ఇప్పటివరకు యాక్ట్ చేసావు నువ్వు? అంటే కలిసి అక్క, లైక్ చూడడం కూడా. కలిసి నటించడం
యు యాక్టెడ్ విత్ దెమ్. రాజశేఖర్ సార్ తో ఆబ్వియస్లీ. తర్వాత నేను ఇంకా మూవీస్, యాడ్స్, వెబ్ సిరీస్ యూ కెన్ టెల్, నో ప్రాబ్లం. వెంకటేష్ సార్ తో చేశాను అక్క. ఒక 2 యాడ్స్. రామ్రాజ్ కాటన్ యాడ్. తర్వాత ఒకటి కాసా గ్రాండ్ బిల్డింగ్స్, దాంతో యాడ్ చేశాను. రియల్ ఎస్టేట్, రైట్? యా, రియల్ ఎస్టేట్. ఓకే. సో వెంకటేష్ గారు ఎలా ఉంటది ఆయన వైబ్? చాలా బాగుంటుంది అక్క. అంటే ప్రతి ఆర్టిస్ట్ లాగా ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. ఓకే. ఆ వైబ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎట్ వాట్ ఏజ్ యు ఆర్ స్టార్టింగ్? ఏ ఏజ్ లో స్టార్ట్ చేసావు యాక్టింగ్? వెన్ ఐ వాస్ 9. ఏంటి 9 ఏళ్ళకి యాక్టింగ్ స్టార్ట్ చేసావా? మనం ఏం చేస్తున్నాం 9 ఏళ్ళకి, నాకు తెలిసి. ఓకే. అంటే లైక్ చిన్నప్పుడు, ఇప్పుడు నువ్వు కొంచెం పెద్దగా అయిపోయావు కదా, సో వాళ్ళు కొంచెం ప్యాంపరింగ్స్ అవి తగ్గించేసి ఉంటారు. మోస్ట్ ప్యాంపరింగ్ షూట్ అని అంటే ఏది చెప్తావు? ఏ సినిమా, వెబ్ సిరీస్, యాడ్ షూట్, విచ్ వన్ ద మోస్ట్ ప్యాంపరింగ్? అంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు కూడా నేను ఐ వాస్ లైక్ 9 to 10 years old. కానీ అప్పుడు కూడా నాకు అంత భయంగా, నాకు చేయాలని లేదు, అలాంటి సీన్స్ ఇప్పటి వరకు ఏం రాలేదు అక్క. నాకు అన్కంఫర్టబుల్ ఉంది, సో మా పేరెంట్స్ ఇలా చెయ్యి ప్లీజ్, అలా ప్యాంపరింగ్ ఏం లేదు. అలా కాదు, అంటే ప్యాంపరింగ్ అని అంటే చాక్లెట్స్ ఇవ్వడం, ఆర్ ఎల్స్ నువ్వు ఏది అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వడం, హీరోస్ ఆర్ డైరెక్టర్స్, అట్లా అలాంటి ప్యాంపరింగ్ అడుగుతున్నా. అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు, చాలా ఏళ్ళ ముందు ఒక దానికి పిలిచారు. నేను చాలా చిన్నోడిని, ఐ థింక్ ఐ వాజ్ లైక్ 2nd grade. అప్పుడు పిలిచారు. అప్పుడు ఒక క్రయింగ్ సీన్ అడిగారు అనుకుంటా. క్రయింగ్ సీన్? యా. నాకు అప్పుడు యాక్టింగ్ అంతా రాలేదు, సో ఆబ్వియస్గా అప్పుడు అలానే క్రయింగ్ రాలేదు. సో కొద్దిగా చాక్లెట్స్ అవన్నీ ప్యాంపరింగ్ చేశారు. ఓకే. ఏ సినిమాకి? అది సినిమా పేరు చెప్పలేదు అక్క, కానీ నాకు రాలేదు, ఆ ఏడుపు రాలేదు. వెళ్ళలేదా? చేసావా చేయలేదా? ఆ క్యూరియాసిటీ ఎక్కువైపోయింది నాకు. చేసావా చేయలేదా? ఆ ఆడిషన్ కి చేయలేదు అక్క. చేయలేదు. వాళ్ళు పిలిచారు అంత ఫస్ట్ కొంచెంసేపు వేరే పిల్లలు ట్రైడ్ ఏడిపిద్దామని ట్రై చేశారు, బట్ కుదరలేదు. యా. జనరల్ గా ఏ లాంగ్వేజ్ మాట్లాడతావు? తెలుగు, ఇంగ్లీష్. తెలుగు, ఇంగ్లీష్. హిందీలో కూడా చేసావా? బాలీవుడ్ లో కూడా చేసావా? ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను అక్క, బోర్డింగ్ అనేసి. యా, బోర్డింగ్. సో నువ్వు ఆడిషన్స్ కూడా ఇస్తూ ఉంటావు కదా, ఏదైనా పెద్ద సినిమాకి ఆడిషన్స్ ఇచ్చి యువర్ వెయిటింగ్, ఆ సినిమాలో ఆఫర్ వస్తే బాగుండు అని అనుకున్నది ఏదైనా ఉందా? అంటే పెద్ద సినిమా అనేసి వాళ్ళ పేరు చెప్పలేదు అక్క, కానీ వాళ్ళు సార్ మేము సినిమా పేరు ఇప్పుడు చెప్పలేము అని అన్నారు. సో ఇప్పటి వరకు అన్నికన్నా పెద్ద చేసింది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది బైకర్ అక్క. బైకర్ వాజ్ ద బిగ్ ప్రాజెక్ట్ ఫర్ యూ. యా, టిల్ ద డేట్. ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో చూసుకుంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటి విత్ ఫ్యామిలీ వెళ్ళి చూస్తావా? అమ్మా నాన్న మొత్తం గ్యాంగ్, లేకపోతే స్కూల్ బెటాలియన్ మొత్తాన్ని తీసుకెళ్తావా? స్కూల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు అక్క, మేమందరం చూద్దాము అనేసి, కానీ ఫ్యామిలీతో వెళ్తాను. ఫ్యామిలీ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. మంచి కట్టుబాట్లు ఉన్నాయి. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? చాలా ఎవ్రీవన్ అక్క. అంటే ఇది చాలా ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ గా ఆన్సర్స్ చెప్తున్నావు. ఇట్లా కాదు, ఇప్పుడు అందరూ ఫేవరెట్ హీరోలే కాదనట్లేదు, అందరికన్నా ఓ మెట్ ఎక్కువ ఒక హీరో ఉంటారు. ఇప్పుడు నువ్వు శర్వానంద్ గారి ప్రాజెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఆయన పేరే చెప్పాలని లేదు, బై హార్ట్ అంటే లైక్ ఆయన యాక్టింగ్, ఆయన స్వాగ్, ఆయన స్టైల్ నచ్చే ఒక్క హీరో ఉంటారు కదా, ఎవరు? అవునక్క, అందరూ హీరోలు ఇష్టం, ఎందుకంటే ప్రతి హీరోలో ఒక స్పెషాలిటీ ఉందక్క. సరే, ఆ అందరు హీరోల్లో ఫస్ట్ వచ్చే హీరో పేరేంటి? ఫస్ట్ ఒక హీరో పేరు తీసుకోవాలి కదా, ఎవరా హీరో? చాలా మంది ఉన్నారు అక్క ఫస్ట్ ప్లేస్ లో. అందరూ 3 పేర్లు చెప్పు టకటకమని. ప్రభాస్ గారు. ఓ నైస్. చూసారా, ప్రభాస్ గారు అంటే మన ఆరుష్ కి బాగా ఇష్టం. ఇది మన ట్యాగ్ లైన్ లో పెట్టండి, thumbnail లో పెట్టండి. యా. నెక్స్ట్ చిరంజీవి సార్. ఓ సూపర్. తర్వాత నాని గారు. నువ్వు నాని గారికి బాగా సెట్ అయిపోతావు అబ్బా, ఇప్పుడున్న హెయిర్ స్టైల్ కి ఆయనకి బాగా సెట్ అవుతాయి. మన పారడైజ్ కి ట్రై చేసావా? యా, ఆడిషన్ కి వెళ్ళాం అక్క. మరి ఏమైనా చేస్తున్నావా పారడైజ్ లో? పారడైజ్ చేయట్లేదు. ఎప్పుడైనా అవకాశం వచ్చి మిస్ అయినా నాని గారిని కలవడం గానీ, ఆయన సినిమాల్లో చేయడం గానీ? ఇప్పుడు వరకు నాని సార్ మూవీ ఒకటే పారడైజ్, ఇప్పుడు వరకు ఏం రాలేదు. ఇంకా ఇప్పుడు వరకు ఏం రాలేదు. పారడైజ్ తప్ప ఇంకేం రాలేదు. పారడైజ్ తప్ప ఇంకేం రాలేదు. ఓకే, డన్. ఏంటి ఎక్కువగా ఇష్టం, ఎక్కువగా మనీ దేనికి స్పెండ్ చేస్తావు నువ్వు? నాకు ఇది కావాలంటే ఇది కొనండి అని చెప్పి.
నేను అట్లాంటి పర్సన్ కాదు. అది ఇంటర్వ్యూ చేస్తూ నువ్వేం దేని మీద ఖర్చు పెడతావు అని నేను పిల్లోడిని అడుగుతున్నాను చూడండి, నన్ను అన్నాను అనమాట. నిన్ను కాదు, మీ ఫాదర్ని అడగాలి. సరే, మీ నాన్నగారిని నాకు ఇది కావాలి అని ఎక్కువగా ఏం కొనమని అడుగుతావు? అంటే ఈ టైంలో అడిగినట్టు అలా గుర్తులేదు అక్క, కానీ ఫ్యూ ఇయర్స్ అగో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్స్. ఐ మీన్ అప్పుడు కూడా, కానీ అప్పుడు చాలా అడిగావు. ఓకే, ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయావు, అంతే కదా మరి. ఒకప్పుడు అంటే చిన్నోడు, అంటే నువ్వు చిన్నోడు, ఇప్పుడు పెద్దోడు అయిపోయావు. సో ఇప్పుడు ఏం అడుగుతావు? నీ ఇష్టానికి నువ్వు ఏంటి కొనుక్కుంటావు? అంటే ఇట్ డిపెండ్స్ అక్క. నాకు ఇప్పుడు ఏమన్నా స్టడీస్ లో ఏమన్నా అవసరం ఉంటే అప్పుడు స్టడీ రిలేటెడ్ ఏమన్నా, అప్పుడు లేకపోతే నాకు ఏమన్నా ఒక స్పెసిఫిక్ లైక్ నాకు ఏమైనా షో ఇష్టం ఉంటే, నాకు ఇష్టమైన షోస్ కొన్ని ఉన్నాయి, సో దాని గురించి ఏమన్నా యాక్సెసరీస్ అలా. ఓ నైస్. ఓకే, సరే, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. బిర్యానీ? యా. ఓహో, ఓకే, డన్. ఎన్ని బిర్యానీస్ తినగలవు? అంటే హౌ మెనీ బిర్యానీస్ యూ కెన్ ఈట్? వన్ అంటే వన్ ఫుల్ బిర్యానీ, ఆర్ 2 ఫుల్ బిర్యానీస్, ఆర్ 3 బిర్యానీస్, అట్లా? మరి ఎక్కువ తినను. వన్ బిర్యానీ ఇస్ ఎనఫ్ ఫర్ యూ. బిర్యానీ అడిగిన వెంటనే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో నీకు అర్థమై ఉండాలి, ఎన్ని బిర్యానీస్ తింటావని. యూఫోరియాలో చేసావు కదా, చూసావా యూఫోరియా మూవీ ఫుల్? నువ్వు చేసిన సినిమా నువ్వు ఫుల్ చూసావా? అంటే ఆ టైంలో నాకు చూడలేదు. యా, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ టైంకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో అది కూడా ప్రయారిటీ కదా అనేసి మేము మా ఫ్యామిలీ తర్వాత చూడాలనుకున్నాము. సో ఫస్ట్ స్టడీస్. ఓకే, టెన్షన్ పడుతున్నావా? లేదా పానిక్ అవుతున్నావా? ఓకే, టెన్షన్ పడకు, పానిక్ అవ్వకు. సో నేను అడిగింది ఏంటంటే, గుణశేఖర్ గారి సినిమాలో చేసావు కదా. అవును. సో చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే మనకి కొంత స్కోప్ ఇస్తారు. సో లైక్ ఇది క్యారెక్టరు, ఇది సిచ్యువేషన్, ఇది సీక్వెన్స్, నువ్వు ఎలా చేస్తావో నీ వర్షన్ చేసి చూపించు అని అడుగుతారు. సో అలా గుణశేఖర్ గారు నీకు ఆ స్కోప్ ఇచ్చారా, లేకపోతే ఇలా చెయ్యమ్మా అని చెప్పి నీకు చేసి చూపించారా? అంటే చేసి చూపించలేదు అక్క, కానీ డీటెయిల్ గా ఎలా కావాలి షార్ట్ ఎలా కావాలి డీటెయిల్ గా చెప్పారు. ఓకే, డీటెయిలింగ్ చెప్పారు. ఎన్ని టేక్స్ తీసుకుంటావు జనరల్ గా నువ్వు? జనరల్ గా ఆన్ యావరేజ్ 3-4 షార్ట్స్. అంటే ఇట్ డిపెండ్స్ అక్క. అంటే కెమెరామ్యాన్ ది ఫాల్ట్ అవ్వచ్చు, లేకపోతే మా డైలాగ్ తప్పు ఉండొచ్చు, లేకపోతే మా కో స్టార్స్ కూడా డైలాగ్ అటు అవ్వచ్చు. అవునులే, అంటే ఫ్రేమ్స్ వాజ్ ఓకే, బట్ ఎలా అయిపోతుంది అని అంటే నీ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వడమో, లేకపోతే నీ వరకు నువ్వెంత అటెన్షన్ గా ఉంటావు, ఎంత దీనిగా ఉంటావు, ఎన్ని టేక్స్ తీసుకుంటావు అని అడుగుతున్నా. ఒక 2-3 షార్ట్స్ అక్క. 2-3 టేక్స్. అప్పుడప్పుడు కూడా 1 షాట్ వచ్చేస్తుంది. ఓకే, జనరల్లీ సినిమాలు చూసి చాలా మంది హీరోస్ ని ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళు సినిమాస్ లో చేసేవి కొన్ని రియల్ లైఫ్ లో అడాప్ట్ చేసుకొని కొన్ని చేస్తూ ఉంటారు. సో యు ఆర్ ఆల్సో ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఆరుష్ ఏ హీరోని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఆయన యాక్టివిటీస్ అన్ని ఓన్ చేసుకోవడం లాంటివి చేస్తాడు? అందరి ఇగో ఇంకోసారి అందరి హీరోలు అంటే ఇక్కడి నుంచి కింద దోసేస్తా, ముందే చెప్తున్నా. సార్ అందరి హీరోలు అంటున్నావు కదా, నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న 5 హీరోస్ నేమ్స్ గుక్క తిప్పుకోకుండా చెప్పు చూద్దాం. అంటే 5 మెంబర్స్ నేమ్. 5 మెంబర్స్. చిరంజీవి సార్, ప్రభాస్ సార్, రామ్ చరణ్ సార్, నాని సార్, అల్లు అర్జున్ సార్. ఈ ఫస్ట్ 4 పేర్లు చెప్పావు కదా, ఈ 5 పేర్లు కాకుండా ఇంకో 5 పేర్లు చెప్పు. నాగార్జున సార్, ఓకే, నాగ చైతన్య సార్, ఓకే, మహేష్ బాబు సార్, ఓకే, తర్వాత అఖిల్ సార్, తర్వాత ఎన్టీఆర్ సార్. ఓకే, అస్సలు మామూలుగా కాదనమాట. ఓకే, డన్. సో మహేష్ అంటే నీ స్కిన్ టోన్ మహేష్ బాబు గారి స్కిన్ టోన్ ఆల్మోస్ట్ కొంచెం మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా మహేష్ బాబు గారిది వారణాసికి ఆడిషన్స్ వినడం వెళ్ళడం అలాంటివి ఏమైనా జరిగినాయా? వారణాసి జరగలేదు, అంటే గుంటూరు కారంకి అన్నారు. గుంటూరు కారం. ఓకే. మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము. అయ్యో, మంచి ప్రాజెక్ట్. భయపడ్డావా మిస్ అయిందని? అంటే ఆడిషన్ కూడా అక్కర్లేదు అన్నారు, సెలెక్ట్ అయిపోయారు అన్నారు, కానీ మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండేసరికి కుదరలేదు. ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది అబ్బాయి స్కిన్ టోన్ కదా.
ఆల్మోస్ట్ మా కెమెరా విమెన్ మా కెమెరా మ్యాన్స్ ఇద్దరు కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అన్నమాట. అదే చెప్తున్నారు ఫేస్ కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి. జనరల్ గా ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు నువ్వు ఆర్టిస్ట్ కదా, ఫుడ్ తినేటప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తుంటారు, ఈ తినకూడదు అవి తినకూడదు, లావ్ అయిపోతావు లేకపోతే ఇదైపోతావు అని అంటుంటారు కదా. నీకేమైనా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు అంటే మరి జంక్ ఫుడ్ ఎక్కువ తినడం అవి నేను చేయను. ఓకే, జంక్ ఫుడ్ ఎక్కువ తినను. నువ్వు తినవు? జనరల్ గా జంక్ ఫుడ్ ఎక్కువ తినవు. నాకు తెలిసి ఈ అబ్బాయి ఎప్పుడు సరే ఈ అబ్బాయి ఈ జెన్జీ కిట్ లో పుట్టాల్సిన అబ్బాయి కాదు ఈ అబ్బాయి. నాకు తెలిసి యు ఆర్ నాట్ ఏ జెన్జీ కిట్. ఇన్స్టాగ్రామ్ అవి వాడతావా? సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటావా? ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూ? చూస్తుంటాను అక్క, కానీ లైక్ ఐ హావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ as well. నైస్. yes I know that you have an ఎవరు చూస్తారు? నువ్వా నాన్నగారా? మేమిద్దరం అక్క. నాన్నగారు నువ్వు ఇద్దరు చూస్తారు. ఓకే, యు ఆర్ మేనేజ్ చేస్తాం. మమ్మాస్ బాయ్ ఆర్ డాడీస్? ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారండి. అంటే స్టడీ విధంలో మా మదర్ అసలు ఎక్కడ ఇరికించాల్సిన అవసరం లేకుండా చాలా క్లీన్ షీట్ గా నాకు ఆన్సర్స్ అయితే చెప్తున్నాడు అనమాట. నేను చాలా మంది దగ్గర నుంచి లాగాను కానీ ఈ బొడ్డోడి దగ్గర నుంచి లాగడం నా వల్ల కావట్లేదు. ఓకే, ఎనీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసావా ఇప్పటి వరకు? యాక్షన్ సీక్వెన్సెస్ అవ్వలేదు. ఇప్పుడు నేను షబారన్ మూవీ చేస్తున్నాను. ఓకే, దాంట్లో ఉండకపోవచ్చు అన్నారు. ఉండొచ్చు. అవును, ఒక నెగటివ్ షేడ్ మూవీ ఒకటి చేస్తున్నావు కదా, ఒక గ్రే షేడ్ ఉన్న మూవీ ఒకటి చేస్తున్నావు కదా, లైక్ వేర్ యు ఆర్ అ విలన్. లేదక్క, ఒక డెమో వెబ్ సిరీస్ చేశాను, దాంట్లో నేను విలన్ క్యారెక్టర్ చేశాను. నువ్వు విలన్ క్యారెక్టర్ చేసావు? విలన్ చిన్నప్పుడు కూడా కాదు, విలన్ క్యారెక్టర్. యు ఆర్ ద మెయిన్ విలన్? యా. ఓ, అంటే జనరల్ గా ఇది తప్పు అని మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి. See, you are not a kid right now. You can know that what is right, what is wrong. నీకు తెలుస్తుంది కదా. సో ఒక క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నాన్న నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇట్లా చేయాలి అని డైరెక్టర్ నీకు వచ్చి చెప్తున్నప్పుడు డూ యూ క్వశ్చన్ దెమ్? సో ఎందుకు ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, సో దిస్ ఇస్ రాంగ్ కదా అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసావా? ఆర్ఎస్ వెళ్తే వాళ్ళు చెప్పింది చేసుకొని వచ్చేస్తావా? అంటే నేను వాళ్ళు చెప్పిన ప్రకారం, అంటే మీరు అడిగిన ప్రకారం ఇలా ఎందుకు క్యారెక్టర్ ఉంది అని అడగను, ఎందుకంటే దే డోంట్ వాంట్ దట్ మూవీ టు బి స్పాయిల్డ్ అండ్ ప్లాట్. అండ్ అంటే ఆ క్యారెక్టర్ అలా ఉండడానికి ఒక రీజన్ ఉంటుంది, సో నేను ఫాలో అవుతాను. యా, ఓ నైస్. సచ్ అ డిసిప్లిన్డ్ క్యారెక్టర్, డిసిప్లిన్డ్ అబ్బాయి. అబ్బా, డాడీ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అక్క. ఓ, మమ్మీ? తను కూడా ఇద్దరు రైల్వేస్ లో పనిచేస్తుంటారు. ఓ, రైల్వేస్ లో పనిచేస్తుంటారు. మరి నిన్న ఇండస్ట్రీకి హౌ? అంటే మా ఫాదర్ ఇస్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అక్క, అతనికి చాలా ప్యాషన్. వావ్, ఓకే. యా, ఒకసారి కొన్ని ఫోటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఒక రోల్ ఉంది, ఝాన్సీ వెబ్ సిరీస్ కి అడిగారు, అవకాశం వచ్చింది. యా, సో పిలిచారు, వీళ్ళు ఆడిషన్ ఇస్తే బాగుంది అని అన్నారు, సో తీసుకున్నారు. ఓ నైస్. అక్కడి నుంచి వచ్చిందా? నేను మళ్ళీ ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందా? రీల్స్ చేస్తావా నువ్వు? యాక్టింగ్ రీల్స్ పర్ఫార్మెన్సెస్ అవి చేస్తుంటావా? చేస్తుంటాను. ఓకే. సో ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు జనరల్ గా చెప్తున్నా, ప్రతి ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ కి ఒక ఆడిషన్ కి వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ థింగ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఏ ఆడిషన్స్ కి వెళ్ళినా నేను ఈ డైలాగ్ చెప్తాను అని చెప్పి ప్రిపేర్ అయ్యి ఉంటారు. అలా ఆరుష్ కి ఏమైనా ఒక డైలాగ్ ఉందా చెప్పేది? ఒక మిర్చి రెబెల్ మూవీది. రెబెల్ మూవీది ప్రభాస్ గారు? ప్రభాస్ గారిది. చెప్పానా మనోడికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, అది ఓకే డన్. చెప్తావా మరి ఇప్పుడు? విత్ యాక్షన్ అండ్ ఆల్. ఓకే డన్. నేను మాట తీసుకుని కూర్చుంటాను. ఓకే, దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ సిచ్యువేషన్. అరే ఇది కట్ చేయండి ఎడిటింగ్ లో నేను కూర్చుంది. ఓకే డన్. రెడీ? కెమెరా రెడీ, 1 2 3 యాక్షన్. మీరు నిజంగా మగాలైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, గన్సు కత్తులు లేకుండా చేతులతో నన్ను చంపేయండి. సారీ, మళ్ళీ కంటిన్యూ. రేయ్, మీరు నిజంగా మగాలైతే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, ఏమి గన్స్ కత్తులు లేకుండా చేతులతో కొట్టి చంపేయండి. మిస్ అయ్యిందా? 6 నిమిషాల నుంచి నేను కొట్టడం మొదలు పెడతా, ఒక్కొక్కడిని ఒకే దెబ్బలో కొట్టి చంపేస్తారు, 2వ దెబ్బ ఉండదు. రేయ్, నిన్ను నీ కొడుకును మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తా. నా నాన్న మీద రండ్రా. కొంచెం ఐస్ నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అమ్మాయి అబ్బాయికి ఎవరైనా.
చాలా బాగా చేసావు. ఓ మై గుడ్నెస్. నేను ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేశాను. డూ యూ రిమెంబర్ కార్తికేయ, గుర్తుందో లేదు? అవునక్క. Yeah. ఆ అబ్బాయిది ఇంటర్వ్యూలో హీ డూ సీక్వెన్స్ అన్నమాట. నాని గారిది ఒక డైలాగ్ చెప్పాడు. వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఆఫ్టర్ దట్ బాయ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ఆన్ యూ. చాలా బాగా చేసాడు అబ్బా. చెప్పండి ఖాళీ కూర్చున్నారండి, చెప్పండి కొట్టండి. వెరీ నైస్, చాలా Thank you బాగా so చెప్పు. ఏదైనా ఇమోషనల్ సీన్ చేస్తావా? ఎనీ ఇమోషనల్ సీన్? ఎమోషనల్ సీన్ అంటే చాలా ఏడుపు వచ్చేది కాదు, కానీ ఒకటి ఇంపాక్ట్ అయ్యేది. ఓకే, యా, ఒకటి ఒక తమిళ్ మూవీ అక్క, ఓకే. ఎగ్జాక్ట్ గా పేరు తెలీదు, కానీ క్యారెక్టర్ పేరు నవీన్. నవీన్, ఓకే. సో అతను ఫ్యామిలీ అతని గురించి చెప్తుంటారు, అతను తిరిగి అంటే కన్ఫ్రంట్ చేస్తారు. ఓకే, యా, డన్, గో హెడ్. ఏ నవీన్ అడుగుతున్నారు? జాబ్ నుంచి వచ్చిన నవీనా? జాబ్ నుంచి డబ్బులు తీసుకొచ్చిన నవీనా? ఏ నవీన్ కావాలి మీకు? ఇదిగో ఇదే 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 నవీన్. ఇది ఉన్నంత వరకు నాన్నలా అమ్మలా పిల్లలా ఉంటారు. ఇది లేకపోతే ఈ మనసు, ఈ బాడీ ఫీలింగ్స్ దేనికి మర్యాద లేదు. ఇదే జ్యూస్. దీన్ని ఇలా పడేస్తే మనుషుడి పిప్పి. ఈ డబ్బులేని పిప్పికి కోపం నాకూడదు, సిగ్గు ఉండకూడదు, రోషం ఉండకూడదు. ఆ నవీన్ ఉండండి, హ్యాపీగా ఉండండి. వద్దులే, డైలాగ్ చెప్తే నేను ఏడ్చేటట్టున్నాను అనమాట. నైస్, గుడ్ వన్. ఒక హ్యూమన్ బీయింగ్ కి వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలంటే డిసిప్లిన్ అవసరం, బీయింగ్ కైండ్ టు అదర్స్. ఓకే, నో మ్యాటర్ ఎలా ఉన్నారో వాళ్ళ లుక్స్ దాని ప్రకారం కాకుండా కైండ్ ఉండాలి. వావ్, కైండ్ ఉండాలి, హెల్ప్ చేస్తూ ఉండాలి. ఓకే. సో నువ్వు చాలా అంటే హెల్త్ ప్రకారంగా చూసుకోవడం. ఓకే, చాలా వరకు ఎవరిని ఫాలో అవుతావు? మమ్మీ ఆర్ డాడీ? అంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలక్క అన్ని విషయాల్లో. అంటే ఇద్దరు నాకు చాలా అంటే మా నాన్న ఏమో యాక్టింగ్ ఎలా చేయాలి, డిసిప్లిన్ అంతే చెప్తుంటారు. మా అమ్మ కూడా లైక్ స్టడీస్ లో ఎలా ఉండాలి, డిసిప్లిన్. ఇద్దరు ఓకే, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వండి నాకు. బట్ ఓకే, ఫైన్, ఐ కెన్ అండర్స్టాండ్. సరే, జనరల్ గా ప్రతి ఒక్కరికి హాబీస్ ఉంటాయి. నాకు తెలిసి నీకు టైం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ వాట్ ఈస్ యువర్ హాబీస్? అక్క నేను యాక్చువల్లీ హార్స్ రైడర్ అక్క. హార్స్ రైడింగ్, సూపర్. ఓకే, నేను అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు డ్రాయింగ్ చేసుకుంటుంటాను. ఫ్రీగా కూడా ఉంటావా? జనరల్ ఆస్కింగ్. ఓకే, డ్రాయింగ్ కూడా వేస్తావు? ఓహో, హార్స్ రైడర్, డ్రాయింగ్ ఆర్టిస్ట్, ఇంకేమైనా ఉన్నాయా సార్? కీబోర్డ్ ప్లే చేస్తుంటాను అక్క. కీబోర్డ్ కూడా ప్లే చేస్తూ ఉంటావు? ఓకే, డన్, సూపర్. ఇంకా కీబోర్డ్, నేను బాస్కెట్బాల్ ఆడుతుంటాను, క్రికెట్ ఆడుతుంటాను. ఎక్కడ దొరికింది నీకు టైము? ఉన్న 24 గంటల్లో మాకే సరిపోవు, నీకెలా సరిపోతున్నాయి టైము? ఎలా హౌ ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. హౌ యు మేనేజ్? ఎలా చేస్తావు చెప్పు. ఇఫ్ నీకు ఉంది హార్స్ రైడింగ్, ఇప్పుడు నువ్వు చెప్పిన 4 హార్స్ రైడింగ్, కీబోర్డ్ ప్లేయింగ్, క్రికెట్, బాస్కెట్బాల్, ఆర్ట్, ఎట్లా మేనేజ్ చేస్తావు? హౌ యు మేనేజ్? అంటే అక్క అప్పుడులో అంటే నాకు తెలిసి ఒక 3 months బ్యాక్ టిల్ జనవరి వరకు నాకు హార్స్ రైడింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఒక 3 months కోర్స్ తీసుకున్నాను. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months తీసుకున్నాము. సో అది అయిపోయింది, స్కిల్స్ వచ్చేసాయి. దాని తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు అంటే అప్పుడప్పుడు ఫ్రీ ఉంటుంటాను. అప్పుడు నాకు ఇష్టం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఆడుకోవడము, లేకపోతే ఆర్ట్ చేస్తుండము, లేకపోతే కీబోర్డ్ ప్లే చేస్తుంటాను. ఓకే, సో డాన్స్ కూడా బాగా చేస్తావు అనుకుంటాను కదా? ఓ నైస్, ఓకే, సూపర్. సరే, షబారా రిలీజ్ అవుతుంది రైట్? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సెప్టెంబర్ లో అనుకుంటున్నాడు. ఓకే, వాట్ అబౌట్ ద షబారా? నాకు తెలిసి అందులో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మొత్తం ఉంది, అండ్ యూ లుక్ వెరీ డిఫరెంట్ క్వైట్. ఆ అడవుల్లో ఆ డ్రెస్సులు అట్లా తిరగడం, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆన్ షబారా? చాలా కొత్తది ఉంది అంటే ఒక ట్రైబల్ క్యారెక్టర్. అంటే నేను చేసిన వాటిలో ఒక 1990s అలా ఉంటుంటే, కానీ ఇప్పుడేమో 200 years బ్యాక్ ట్రైబల్ లుక్ అంతా. సో చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా అడ్వెంచరస్. సరే, అడవుల్లో ఎన్ని రోజులు షూట్ చేసావు అది? ఇప్పటి వరకు ఒక 2 years నడుస్తుంది అక్క షూట్ యాక్చువల్లీ. ఓకే, ఒక 10 to 15 days గడుపుంటావా అడవుల్లో? దానికన్నా ఎక్కువ, 20
21 days అవునా? జరిగింది. ఇంకొన్ని రోజులు ఉన్నాయి. రియల్ గా ఏదైనా యానిమల్ ని చూసావా? రియల్ గా అడవిలో అంటే ఆ షూటింగ్ అప్పుడు షూటింగ్ టైమ్ లో రియల్ యానిమల్స్ అంటే లైక్ స్నేక్ ఆర్ మంకీస్ వెళ్తుంటుంటాయి. మంకీస్ భయపడ్డం లాంటివి లేవు. ఎప్పుడు లేదు. హారర్ మూవీస్ అంటే భయమేనా? లేదు, చూస్తుంటాను. అవకాశం వస్తే చేస్తావా హారర్ మూవీస్ లో? నా యు ఆర్ రెడీ టు డూ? యా షూటింగ్ టైమ్ లో ఒక్కడే వెళ్తావా లేకపోతే ఎవరైనా వస్తారా నీతో పాటు? మమ్మీ ఆర్ డాడీ వస్తుంటారు. వస్తూ ఉంటారు. మోస్ట్లీ మై ఫాదర్ కమ్స్. నాతో పాటు మోస్ట్లీ మా నాన్న వస్తారు, అప్పుడప్పుడు మా అమ్మ వస్తుంటుంది. ఓకే, ఇఫ్ ఒకవేళ నీకు ఒక విష్ ఉంది, ఐ వాంట్ టు ఆస్క్ గాడ్ ఆర్ ఇఫ్ మీ డాడీ నీకు ఇష్టం వచ్చింది ఏదైనా అడుగు, నేను ఈ రోజు కంప్లీట్ చేస్తాను అని అంటే ఆరుష్ విష్ ఏంటి? అంటే అక్క నాకు చాలా సక్సెస్ఫుల్ ఉండాలని, యాక్టింగ్ బాగుండాలని, అందరికి హెల్ప్ చేస్తున్నాను. ఇవన్నీ వద్దు, నీకు బాగా ఇష్టమైనది అడుగు, నేను కొంటాను, ఈ రోజు నో చెప్పేదే లేదు అని అంటే నువ్వేం అడుగుతావు? అంటే గిఫ్ట్ లాగా ఎనీథింగ్. యాక్చువల్లీ అక్క నాకు లైక్ ఫ్యూ ఇయర్స్ అగో నాకు గన్స్ అంటే చాలా ఇష్టము, కానీ అవి కాకుండా ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు యానిమే చూస్తుంటున్నా. ఓకే, సో వాటివి ఏమన్నా యాక్సెసరీస్? గన్ అంటే మళ్ళీ గన్ను కొని ఇస్తాను, నేను అనవసరంగా అడిగాను అనుకున్నాను. ఓ AK-47 ఇస్తే సరిపోతుందా అయ్యా నీకు? రియల్లీ కాదు. ఓకే ఫైన్, బట్ చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నావు, అంటే లైక్ యూఆర్ వెరీ రిజర్వింగ్ అనిపిస్తుంది నాకు. అంటే ఎప్పుడు ఇలానే ఉంటావా ఆర్ఎల్స్ ఏదైనా సెకండ్ వర్షన్ ఇది ఉందా? అంటే అక్కడ నేను లైక్ యాక్టింగ్ చేయలేనప్పుడు మోస్ట్ ఆఫ్ టైం నేను ఇలానే రిజర్వ్డ్ ఉంటాను, కానీ కెమెరా ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లోకి. ఇప్పటి వరకు చేసిన క్యారెక్టరైజేషన్స్ లో విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు యూ? వెరీ క్లోజ్ టు యూ రిజర్వ్డ్ గా ఉండడము, నాకు తెలిసి ఝాన్సీనే అక్క. ఝాన్సీనే. యా, అంటే లోపల చాలా పగ ఉంటుంది, అంటే నాకు రియల్ లైఫ్ లో అంత పగ లేదు, కానీ రిజర్వ్డ్ గా ఉండడం. రిజర్వ్డ్ గా ఉండడం. ఓకే, చాలా ఇష్టం ఏంటి, ఏం చేయడం అంటే చాలా ఇష్టం? నాకు అంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు డ్రాయింగ్ అని ఆడుకోవడం అన్న అది ఇష్టం. ఫ్రీడమ్ అన్న పదానికి నీ డిక్షనరీలో అర్థం ఏంటి? ఫ్రీ టైం అంటే అన్ని కంప్లీట్ అయినప్పుడు, అంటే చదువు, యాక్టింగ్ అయినప్పుడు, హార్స్ రైడింగ్ అయిపోయింది, సో ఎప్పుడన్నా అన్ని అయిపోయినప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు అది ఫ్రీ టైం. అది ఫ్రీడమ్. ఏం చదువు? ఓకే, ఫ్రీ టైం కాదు నేను అడిగింది, ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే ఫ్రీడమ్ ఆయిల్ అని మాత్రం చెప్పకు, ముందే చెప్తున్నా. ఓకే, చెప్పు. అంటే అక్క ఇది ఫ్రీడమ్ నా ప్రకారంగా అంటే సక్సెస్ఫుల్ అయినప్పుడు అప్పుడు ఏమైనా చేయొచ్చు, అందరికి హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఏమైనా కొనొచ్చు. ఓకే, సక్సెస్ అయిన తర్వాత యూ థింక్ దట్ యూ గాట్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ దొరకచ్చు నీకు. వావ్, నైస్. నువ్వు ఫ్రీడమ్ ఆయిల్ లో కూడా చేసావు కదా, అంతే కదా? చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేశాను నేను, తెలివి మామూలుగా కాదు. ఓకే ఓకే డన్. అంటే ఆయిల్ లో ఫ్రీడమ్ ఆయిల్ ఏ ఆడో చెప్పవా ఒకసారి? దట్ జర్రని జారే స్కేటింగ్, అది నువ్వేనా? లేదక్క, గ్రౌండ్ నట్ ఆయిల్. గ్రౌండ్ నట్ ఆయిల్. ఓకే 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 డన్. సో నా బైకర్ తో రాబోతున్నావు. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, యూ హ్యావ్ టు టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ దెమ్. ఎనీ వర్డ్ ఇస్ ఫైన్. ఓకే, వన్ వర్డ్ కంపల్సరీ. yes, one word. పెద్ద పారాగ్రాఫ్ చెప్తావా ఏంది? వన్ వర్డ్ ఇస్ కంపల్సరీ. ఓకే, రజనీకాంత్ గారు. రజనీకాంత్ సార్ న్యాచురల్ యాక్టింగ్. ఓహో, నాని గారు. సేమ్ న్యాచురల్ యాక్టింగ్, అంటే ప్రతి హీరో న్యాచురల్ యాక్టింగ్. ఓకే, యూ కెన్ కాంప్లిమెంట్ దెమ్ ఆల్సో. Yeah, Nani sir is also very down to earth. Okay, Pawan Kalyan garu. Those eyes అంటే చాలా ఇష్టం. స్వాగ్ అండ్ ఐస్, సూపర్. రామ్ చరణ్ గారు. హార్స్ రైడింగ్. మహేష్ బాబు గారు. మహేష్ బాబు సార్ స్టైల్. విజయ్ దేవరకొండ గారు. ప్రెజెన్స్, వైబ్ ఇవ్వడం. ఓకే, ఒక ఆర్టిస్ట్ సినిమా కోసం ఏదైనా చేస్తారు,
అంటే తనకి ఇష్టమైంది ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఈజ్ అంటే లైక్ ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా హెయిర్ ని బాగా ఇష్టపడ్డారనుకో, సినిమాలో హాఫ్ బౌల్డ్ కావాలి, గుండు కావాలంటే దే విల్ డూ ఇట్. సో అట్లా ఎప్పుడైనా ఆరుష్ కి క్యారెక్టర్ కి అవసరం ఉంది ఇది చెయ్యాలి అని అంటే యా, ఒక మూవీకి అంటే ఈ హెయిర్ ఉన్నప్పుడు ఒక 2-3 months ago ఒక పెద్ద మూవీ అన్నారు, కానీ మూవీ చెప్పలేదు, గుండు చేసుకోవాలన్నారు. మ్మ్. అప్పుడు లేదు సార్, ఇది కొన్ని మూవీస్ కంటిన్యూటీ ఉన్నాయి అనేసి అన్నాము. అప్పుడు కుదరలేదు. క్యారెక్టర్స్ కోసం సాక్రిఫైస్ చేయగలవు నువ్వు, యా, ఏదైనా చేయగలవు. అంటే ఇప్పుడు ఈ హెయిర్ అంటే గుండు చేసుకోలేం కదా. ఓకే ఫైన్, నువ్వు కొన్ని అంటే ఏ continuity. సినిమాస్ కి కంటిన్యూటీ లేకపోతే ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది, మంచి క్యారెక్టర్, యువర్ ద కీ పాయింట్ ఆఫ్ ద మూవీ, గుండు కొట్టించుకోవాలి, ఏంది పరిస్థితి, చేస్తావా? అంటే వేరే మూవీస్ కి కంటిన్యూటీ లేకపోతే యుల్ డూ. యా. వాయమ్మో. ఓకే, 8th క్లాస్ చదివేటప్పటికే మీసాలు గడ్డలు వచ్చేసాయి ఈ పిల్లడికి. ఓకే, రీసెంట్ గా ఏ సినిమా చూసావు? రీసెంట్ గా అంటే థియేటర్స్ లో ఓజీ. ఓజీ. Yeah. ఓజీ మళ్ళీ తర్వాత చూడలే. నో అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేసి మా ఫ్రెండ్స్ పిలిచారు, కానీ అప్పుడు ఎగ్జామ్ టైం ఉందనేసి నేను రాలేకపోయాను. సినిమాలకి ఎవరితో వెళ్తావు? అమ్మ వాళ్ళతో వెళ్తావా, ఫ్రెండ్స్ తో వెళ్తావా? అంటే ఇప్పుడు వరకు ఒక 2-3 times వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్స్ తో, ఎక్కువసార్లు మా ఫ్యామిలీ తోటి వెళ్ళాను మూవీస్. ఓకే ఓకే. డాడీ పాకెట్ మనీ ఇస్తారా? అంటే అలవెన్స్ అలా కాదక్క, అంటే నాకు ఆ డబ్బులు ఇచ్చినా నేను ఏం చెయ్యు. యా. ఎలా కనిపిస్తున్నాను? జనరల్ ఆస్కింగ్, ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? నువ్వు షాపింగ్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? షాపింగ్ అప్పుడు మా ఫాదర్ కొని పెడతారు. సరే, నీకు ఓ 5,000 మీ ఫాదర్ ఇచ్చారు, నువ్వు షాపింగ్ చేసుకొని రమ్మన్నారు. ఈ 5,000 ఎలా అయినా ఖర్చు పెట్టాలి, ఏం కొనుక్కుంటావు? ఫస్ట్ చాలా అవసరమైనవి ఫస్ట్ కొంటాను. సరే, ఏ అవసరమైన ఒక 2 things చెప్పు. 5,000 ఇచ్చారు, ఈవినింగ్ లోపల నువ్వు ఖర్చు పెట్టాలి, షాపింగ్ చేసుకోవాలి, ఏం కొంటావు? అంటే నాకు చాలా ఇష్టమైన యాక్సెసరీస్ ఏమన్నా, లైక్ డెకరేషన్స్, నా రూమ్ కి ఏమన్నా అవి కొంటాను, లేకపోతే క్లోత్స్ అవి కొంటాను. యు స్టైల్ యువర్ క్లాత్స్? Yeah. నీ డ్రెస్ నువ్వే స్టైలింగ్ చేసుకుంటావా? ఓ, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ స్టైల్? అంటే నీ ఫేవరెట్ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి? అంటే లైక్ బ్యాగీ, అంటే నార్మల్ ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు బ్యాగీ, అప్పుడు లేకపోతే ఏమన్నా బయటికి వెళ్ళాలి ఫార్మల్గా ఉండాలి అప్పుడు ఫార్మల్. నో, నైస్. ఓకే, డన్. సరే, అయితే నీ రొటీన్ చెప్పు. అంటే లైక్ యునో ఇప్పుడు మీలాంటి పిల్లలు ఆర్టిస్టులు కూడా దర్ లైక్ డూయింగ్ దర్ స్కిన్ కేర్ అండ్ ఫుడ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. Yeah. సో నువ్వు ఫుడ్ ఇంటేక్స్ ఎలా తీసుకుంటావు చెప్పు, మార్నింగ్ నుంచి నైట్ వరకు? నా ఫుడ్ ఇండెక్స్ పొద్దున్న లైక్ బిఫోర్ లైక్ ఆఫ్టర్ వేకింగ్ అప్ నేను డ్రై ఫ్రూట్స్, ఓకే, డ్రై ఫ్రూట్స్, 1 handful ఆఫ్ డ్రై ఫ్రూట్స్, తర్వాత ఎగ్స్, తర్వాత నేను ప్రతిరోజు ఆమ్లా జ్యూస్. జ్యూసా డైరెక్ట్ ఆమ్లానా? డైరెక్ట్. గుర్తు పెట్టుకోండి అబ్బాయిలు, పిల్లలు మొత్తం అవన్నీ ఫాలో అయిపోండి. ఆ తర్వాత ఈవినింగ్ అప్పుడు ఫ్రూట్స్. ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ ఆరుష్. సో బైకర్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి, నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మళ్ళీ నేను నిన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ ఆరుష్ నాకు కనిపించదు, బ్లాస్ట్ అవ్వాలి ఆరుష్. లైక్ అంటే ఓపెన్ అప్ అయిపోయి నాకన్నా ఎక్కువ మాట్లాడాలి. అండ్ యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేయి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ డెఫినెట్లీ అందరూ బైకర్ April 3rd, రైట్? April 3rd అందరూ థియేటర్స్ కి వెళ్ళి సినిమా చూసి ఎలా ఉంది ఏంటి అండ్ అందులో మన ఆరుష్ క్యారెక్టర్ ఎలా ఉందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు కీప్ వాచింగ్ IBN TV. టాటా బై, సైనింగ్ ఆఫ్.